हरिः कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత దైవాసుర సంపత్ విభాగ యోగము 16వ అధ్యాయాన్ని యథామతిగా చింతన చేస్తూ ఉన్నాము. అందులో క్రమంగా 16వ శ్లోకము చింతన చేశాము మరియు 17వ శ్లోకం యొక్క వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడు. శ్లోకం చదువుతారా? 17వ శ్లోకం. ఆత్మ సంభావితా స్తబ్దా ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేన విధిపూర్వకం. ఆత్మ సంభావితాః స్తబ్దాః. ఆత్మ సన్మానం కోసము, ఆత్మ గౌరవం కోసము యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు. పరమాత్ముని యొక్క మెప్పు కోసం కాదు, పత్రికా ప్రచారం కోసం, ఫోటోలతో సహా దినపత్రికల్లో ముఖపు చిత్రము పడాలి అనేటువంటి ఉబలాట కోసము, పటాటోపం కోసము ఈ యజ్ఞాలు చేస్తారు. ఎవరి విషయం తెలుసుకుంటున్నాం మనము? ఆసురీ సంపత్తిలో ఉన్నటువంటి విషయీ పురుషుల యొక్క గుణగణాలను తెలుసుకుంటూ ఉన్నాం. యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, కానీ భగవంతుని యొక్క మెప్పు కోసం చేయరు. మరి ఏమంటాడంటే, వారి యొక్క ప్రతిష్ట పెరగాలని, మేము జనములో గొప్పవారము అనిపించుకోవాలని, 10 మందితో మేము కొనియాడాలని, దినపత్రికల్లో ముఖ చిత్రం కనపడాలని చేస్తూ ఉంటారు. సమారాధనలు చేస్తారు, గుళ్ళు కట్టిస్తారు, గోపురాలు కట్టిస్తారు. ఎందుకు? డంబానికి మాత్రమే అంటారు. పేరు ప్రతిష్టకు, తమకు స్థానము మానము కావాలి అని ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒకవేళ వారి యొక్క
గౌరవానికి ఏమైనా కొంచెము భంగం వాటిల్లే పరిస్థితి ఉంటే గుళ్ళను, గోపురాలను, మఠాలను, మందిరాలను కూడా కూలదోస్తారు. ఇది ఆసురీ స్వభావం కలిగినటువంటి జీవుల యొక్క స్వభావం. ఆశ్రమాలు కట్టిస్తారు. ఆశ్రమంలోని వాళ్ళు తాము చెప్పినట్లు నడవకుంటే దేహశుద్ధి చేయిస్తారు. చూడు, ఆశ్రమాలు కట్టిస్తారు. ఆ ఆశ్రమాల్లో ఉండేవారు మా చెప్పు చేతుల్లో నడుచుకోవాలి అని వారి అధికారాన్ని చెలాయిస్తారు. ఒకవేళ వారు చెప్పినట్టు వినకపోతే వారిని ఆశ్రమం నుంచి గెంటేయడము లేదా ఏ విధమైనటువంటి ఒక రకంగా వాళ్ళను తూలనాడడము, అవమానపరచడము మొదలైనటువంటి చేస్తూ ఉంటారు. ఇదంతా ఎవరి యొక్క చేష్టలు అంటే ఆసురీ సంపత్తి కలిగినటువంటి వాళ్ళు. ఆశ్రమాలను శ్మశానం చేస్తా అని ప్రతిజ్ఞలు పలుకుతారు. మేము చెప్పినట్టు వినకపోతే ఆశ్రమాన్ని శ్మశానం చేస్తాం చూడు అని బెదిరిస్తారు. గుళ్ళు తనకు పెత్తనం ఇవ్వకపోతే గుడి కట్టిస్తారు. గుడి లోపల అతనికి పెత్తనం ఇవ్వకపోతే ఆ దేవుని సొత్తే దొంగతనం చేస్తారు. చూడు, ఈ విధంగా ఉంటారు అంటారు. రామజయతులు నడిపిస్తారు. దేవి ఉత్సవాలు జరిపిస్తారు. ఎందుకు? దేవునిపై భక్తి కాదు, భోగము, మేళాలపై భక్తి. చూడండి, అనాచార నాటకానికి దేవుని పేరు, దేవి పేరు చెప్పుకొని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మూతిలో సిగరెట్టు, చేతిలో భగవద్గీత. ఇది వారి టీవీ. వారి ఉద్యమానికి, శిష్టాచారానికి శృతి కలవదు. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము, ఈ భూతాల ఆవేశం ఎప్పుడూ వదలదు. 18వ శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తున్నాడు. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధంచ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధం ఇవన్నీ పెను భూతాలు అంటాడు. ఈ భూతాలు వారి యందు ఆవేశమయ్యి వారిని ఎప్పుడూ వదలవు అంటారు. వారి యొక్క విద్య వివేకానికి కాదు, వివాదానికి దారితీస్తుంది. ధనము మంచి కోసం కాదు, మదానికి దారితీస్తుంది. వారి శక్తి రక్షణ కోసం కాదు, భక్షణ కోసం ప్రయోగం చేస్తారు అని ఈ విధంగా నీతి శాస్త్రంలోని ఒక శ్లోకానికి అనువాదం చేస్తూ చెప్పినాడు. ఆ శ్లోకం ఈ విధంగా ఉంది. విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ ఖలస్య సాధో విపరీతమేతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. వారి యొక్క విద్య, పాండిత్యము, శాస్త్ర పటుత్వము వారు దేనికి ప్రయోగం చేస్తారంటే వివాదానికి ప్రయోగం చేస్తారు. అంటే నేను ఇంత గొప్ప పండితుణ్ణి, నేను ఇంత శాస్త్రజ్ఞుణ్ణి, నా బోటి వారు ఉన్నారా, నాతోని వాదం చేస్తారా అని ఈ విధంగా పందాలు కట్టి శాస్త్రార్థం చేస్తారు. అంటే ఇతర పండితులతోని వాదం చేస్తారు. వాదం చేస్తూ చేస్తూ అది వివాదానికి దారితీస్తుంది. ఎందుకంటే ప్రశ్న ప్రతివచనాలు జరుగుతూ ఉంటాయి. ఒకరు ప్రశ్న చేస్తూ ఉంటారు, మరొకరు సమాధానం చెప్పాలి. అయితే ఈ శాస్త్రకారుని యొక్క వెంబడి ఒక 10 మంది ఉంటారు, ఈ శాస్త్రకారుని యొక్క వెంబడి 10 మంది ఉంటారు. వారు ఒకవైపు, వీరు ఒకవైపు కూర్చుంటారు. ఒకరిపైన ఒకరు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఎదుటివాడు ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ఆ పక్క వాళ్ళు నవ్వుతారు. నవ్వేసరికి ఎదుటివానికి అవమానం అనిపిస్తుంది. అప్పుడు మాటలో మాట పెరిగిపోతుంది, వాదానికి దిగుతారు. చివరికి హత్య కూడా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా ఈ విద్య అనేది ఎవరికైతే ఆసురీ సంపద ఉన్నదో వారికి ఈ విద్య ఉన్నట్లయితే ఇటువంటి అనర్థానికి దారితీస్తుంది అంటాడు. మరియు ధనం మదాయ, ధనవంతులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, కానీ ఆ ధనాన్ని చూసుకొని మదమెక్కి ఎదుటి వారిని తూలనాడుతారు, వాళ్ళను అవమానపరుస్తారు, వారిని లెక్క పెట్టరు, నీవెంత అని ఈ విధంగా అహంకారంతో చలామణి చేస్తూ ఉంటారు. మరి వారిలో శక్తి కనుక ఉంటే అది ఇతరులకు ఉపయోగపడేలాగా దాన్ని వినియోగం చేయరు, ఇతరులను పీడించడానికి ఉపయోగం చేస్తారు. కానీ ఇదంతా మూర్ఖుల యొక్క లక్షణము అని చెప్పి సాధువైనటువంటి వాడు వీరికి విపరీతంగా ఉంటాడు, అంటే విలక్షణంగా ఉంటాడు. అంటే వారిలో ఉన్న విద్య ఇతరులకు ఉపయోగపడాలి, ఇతరులు తరించాలి, వారు కూడా జ్ఞానాన్ని పొంది ముక్తులు కావాలి అని ఈ భావన చేత విద్యను ప్రదానం చేస్తూ ఉంటాడు సాధువైనటువంటి వాడు. ఇక ధనం కనుక ఉన్నట్లయితే
బీద సాధులకు మొదలైనటువంటి దరిద్రులకు వాళ్ళకు సహాయం చేస్తాడు. మరియు శక్తి కనుక ఉన్నట్లయితే ఇతరులను రక్షించడానికి ఉపయోగం చేస్తాడు. అంతేగాని ఆ ఆసురీ సంపత్తి కలిగినటువంటి వారిలాగా దురుపయోగం చేయడు. సాధువైనటువంటి వాడు ఇతరుల యొక్క మేలు కోసము, ఇతరుల యొక్క క్షేమం కోసము, ఇతరుల యొక్క కళ్యాణం కోసము తన యొక్క విద్యను, తన యొక్క ధనాన్ని, తన యొక్క శక్తిని లోకం కోసం ఉపయోగం చేస్తాడు. కానీ ఆసురీ సంపత్తి కలిగినటువంటి మూర్ఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దురుపయోగం చేసి సమాజం యొక్క నాశనం కోసము వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరియు వారి యొక్క రోమంలో అసూయ తాండవిస్తూ ఉంటుంది అంటాడు. అసూయ అంటే ఇతరుల యొక్క ఔన్నత్యాన్ని, ఇతరులు వృద్ధి చెందుతూ ఉంటే, ఇతరులు పైకి వస్తూ ఉంటే వీనికి సహనం కాదు. వాడిని ఏ విధంగానన్నా పతనం చేయాలి, వానికి నష్టం చేయాలి అనేటువంటి ప్రయత్నంలో ఉంటారు. అయితే ఈ అసూయ నాకు లేదని కాదు, ఇతరులకు ఉందని ఏడుపు. నాకు లేకపోయాని ఏడవడు, ఇతరులకు ఉండే కదా అని ఏడుస్తాడు కదా. పక్క ఇంటివాడు పచ్చగా ఉంటే నాకు ఒళ్ళుమంటారా స్వామి అంటారు కదా. పక్క ఇంటివాడు పచ్చగా ఉన్నాడు అనుకో, వీనికి ఒళ్ళు మండుతుంది. నాకు లేదని కాదు, వాళ్ళు ఎట్లా ముందుకు పోవట్టరు, వాళ్ళు ఎట్లా ప్రగతిని సాధిస్తుండ్రు, వాళ్ళు ఎట్లా పైకి పోతుండ్రు అని ఒక ఈర్ష్య, అసూయ అంటారు. ఇవన్నీ ఆసురీ గుణాలన్నమాట. అందుకని హే అర్జున, ఈ ఆసురీ మానవులు అన్ని భూతాల్లో ఉండేవాడిని నేనే అని ఎరుగక, ఎరిగిన సహజమైన ఔద్ధత్యంతో నిష్కారణంగా భక్తులను ద్వేషిస్తూ, భగవంతుణ్ణి ద్వేషిస్తూ రావణాసురుడి వలె, దుర్యోధనుని వలె సర్వనాశనమై పోనీగాక అని భగవంతుడు ఇక్కడ వాళ్ళకు శాపం పెడతాను కదా. చూడు, భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, నేను అందరిలో ఉన్నాను, అంతటా ఉన్నాను, అన్ని వస్తువుల్లో ఉన్నాను, అన్ని కాలాల్లో ఉన్నాను. ఇటువంటి నన్ను ఎదుటివాడిని ద్వేషిస్తే ఎవరిని ద్వేషించినట్టు? అందులో ఉన్నది ఎవరు? నేనే కదా. వానిలో ఉన్నది ఎవరు? నేనే కదా. మరి అతడు ఇంకొకరిని ద్వేషిస్తే వాడు ఎవరిని ద్వేషించినట్టు? నన్నే ద్వేషించినట్టా కాదా? సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఏ జీవిని కూడా తిరస్కరించినా అది కేశవునికే చెందుతుంది, భగవంతునికే చెందుతుంది. అంటే భగవంతున్నే తిరస్కరించినట్లు అవుతుంది. మరి ఎప్పుడైతే భగవంతున్నే తిరస్కరిస్తాడో అప్పుడు వాని యందు భగవంతుడు కరుణిస్తాడా? ఏం చేస్తాడు? ఇంకో చోట చెప్తాడు, ఇక్కడనే క్షిపాం యజస్సర్మశుభాన్ ఆసురీస్ వేవయోనిషు అన్నాడు. నేను నరకయోనిలో వాళ్ళని విసిరి కొడతా అన్నాడు. చూడు, భగవంతునికి ఎంత కోపం వచ్చి ఉండవచ్చు. అందరిలో భగవంతుడే ఉన్నాడు, అందరిలో నేనే ఉన్నానని తెలుసుకోక ఇతరులను ద్వేషిస్తాడు. ఈర్ష్యతోనే వాళ్లకు ఇక్కట్లు తెస్తాడు, దుఃఖ పెడతాడు, కష్టపెడతాడు. అటువంటి వాడిని నరకంలో పడదోస్తాను అన్నాడు భగవంతుడు. చూసారా, ఇటువంటి ఆసురీ మానవులు ఔద్ధత్యంతో అంటే అహంకారం చేత నిష్కారణంగా భక్తులను ద్వేషిస్తూ ఉంటారు, భగవంతుణ్ణి కూడా ద్వేషిస్తూ ఉంటాడు, భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఎంతమంది నిందించలేదు? అతడు స్త్రీలోలుడని, దొంగ అని, ఆ గొల్లవాడని, అట్లా ఇట్లా అనేక మంది తిట్టారు. దుర్యోధనుడే స్వయంగా ఆ రాయబారానికి వెళ్ళినప్పుడు తాళ్ళతో కట్టి వేస్తానే తాళ్ళు తెచ్చాడు. వాడు చూశాడా? వాడు గుర్తించాడా భగవంతుణ్ణి? ఒక గొల్లవాడు, వీడు దొంగ, వీడు స్త్రీలోలుడు, అది ఇది అని నిందించాడు. చివరికి ఏమైపోయాడు? వాడు, వాని తమ్ములు, వాని రాజ్యం అంతా సర్వనాశనం అయిపోయిందా లేదా? చూడు, భగవంతుని యందు ఈర్ష్య పెట్టుకుంటే ఆ విధమైనటువంటి గతి పడుతుంది. అందువల్ల భగవంతుని యందు ద్వేషం పెట్టుకోరాదు. ఎందుకు? భగవంతుని యందు ద్వేషం పెట్టుకుంటే వాణ్ణి వాడే తిట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకనంటే వాని యందు ఉన్నది కూడా పరమాత్మనే కదా. ఈశ్వర సర్వభూతానాం హృదయేషర్జున తిష్టతి. భగవంతుడు అందరిలో హృదయంలో ఉన్నాడు. అందరి హృదయాల్లో ఉండి అందరూ ఏమేమి చేస్తున్నారు, ఏం సంకల్పాలు చేస్తున్నారు, ఏం వికల్పాలు చేస్తున్నారు అవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో, అంటే భగవంతుడు ఎక్కడో దూరంగా లేడు, నా హృదయంలోనే ఉన్నాడు అని ఒకవేళ తెలిసినట్లయితే వారు ఇంకొకరిని ద్వేషించరు, ఇంకొకరిని తిట్టరు, చెడు పనులు చెయ్యరు, పాపకార్యాలు చెయ్యరు, ఎల్లప్పుడూ సాత్వికంగా ఉంటారు. ఎందుకు? ఏ పాపం చేసినా కానీ భగవంతుడు ఇక్కడే ఉండి చూస్తున్నాడు కదా.
మరి భగవంతుడు చూస్తుండగా నేను ఏ విధంగా పాపకార్యం చెయ్యాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకు వస్తుంది. అందువల్ల భగవంతుడు ఎక్కడో లేడు, హృదయంలో ఉన్నానని భగవంతుడు స్వయంగా చెప్పాడు. ఈశ్వర సర్వభూతానం హృదయేశి అర్జున తిష్టతి అని 18వ అధ్యాయంలో చెప్తాడు స్వయంగా. ఈ విధంగా ఎవరైతే గుర్తిస్తారో అటువంటి వారు అవినీతి, అనాచారము, అబద్ధాలు, పాపకృత్యాలు చేయరు. ఎందుకు? భగవంతుడు ఇక్కడే ఉండి చూస్తున్నాడు కదా. అట్లా ఈ ప్రకారంగా భగవంతుని ఎవరైతే ద్వేషిస్తారో అటువంటి వాళ్ళు రావణాసురుని వలె, దుర్యోధనుని వలె సర్వనాశనమై పోవుగాక అని శాపం పెట్టినాడు ఇక్కడ. ససేమిరా తన మొండి పట్టు వదలరు, నా స్వరూపంగా ఉండే శృతి స్మృతులను తిరస్కరిస్తారు. ఇప్పుడు భగవంతుడు స్వయంగా చెప్పాడు, నా అవతారాన్ని నేను ఉపసంహారం చేసుకుంటున్నాను అని. అతడు తన అవతారాన్ని చాలించుకున్న సమయంలో ఉద్ధవుడు అడుగుతాడు, హే కృష్ణ, నీవు పోయిన ఎడల మమ్మల్ని రక్షించేది ఎవరు, మమ్మల్ని ఉద్ధరించేది ఎవరు, మా యొక్క కష్టాలు తీర్చేది ఎవరు అని ప్రార్థన చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా అంటాడు, అయ్యా ఉద్ధవ, నేను ఈ శరీరాన్ని చాలించుకొని పోతున్నానే, నువ్వు చింత చేయకు, నేను భాగవత రూపంలో విద్యమానమై ఉంటున్నాను అన్నాడు. భాగవతం ఏదైతే ఉందో శ్రీకృష్ణుని యొక్క చరిత్ర, ఆ భాగవత రూపంలో స్వయంగా భగవంతుడు విద్యమానమై ఉన్నాడు. స్వయంగా తాను చెప్పాడు. ఈ భగవద్గీత రూపంలో కూడా స్వయంగా భగవంతుడు ఉన్నాడు ఇక్కడ. చూసారా? మరి ఇటువంటి భగవత్ స్వరూపమైనటువంటి గ్రంథాలను తిరస్కారం చేస్తారు ఈ దుర్మార్గులు, ఈ ఆసురీ మానవులు. చూసారా? వారైతే చదవరు కదా, చదివేవారిని కూడా అవమానపరుస్తారు, ద్వేషిస్తారు, హేళన చేస్తారు. ఇది ఆ దుర్మార్గుల యొక్క పని అంటాడు. ఆ శిశుపాలుడు 99 తప్పులు చేసే దగ్గర భగవంతుడు ఊరకున్నాడు, భగవంతుని ద్వేషించాడు. ఎన్ని రకాల తిట్టాలంటే అన్ని రకాలు తిట్టాడు భగవంతుడిని. అయినా కానీ భగవంతుడు శాంతంగా ఉన్నాడు. 100 తప్పులు చేసే దగ్గర ఓపిక పట్టాడు. ఎందుకంటే ఆ శిశుపాలుని యొక్క తల్లికి శ్రీకృష్ణ పరమాత్మ మాట ఇచ్చాడు. ఆ శిశుపాలుని యొక్క తల్లికి తెలుసు, నా కుమారుడు వీడు దుర్మార్గుడు ఉన్నాడు, ఏ కోశాన్నైనా భగవంతుణ్ణి తిట్టే అటువంటి స్వభావం కలవాడు, అందువల్ల భగవంతుడు కోపానికి వచ్చి నా కుమారుని చంపవచ్చు అని మొదలే ఆలోచించి తల్లి ఈ కృష్ణుని దగ్గర నుంచి మాట తీసుకుంటుంది. కృష్ణ, నా కుమారుడు దుడుకుతనం కలిగినవాడు, చిలిపి చేష్టలు కలిగినవాడు, మూర్ఖుడు, అటువంటి వాడు 100 తప్పులు చేసినా కానీ వాడిని ఏమనకు బిడ్డ అన్నది శిశుపాలుని తల్లి. సరే అమ్మా అని మాట ఇచ్చాడు. ఆ మాట మేరకు 100 తప్పులు చేసే దగ్గర కూడా శాంతంగా ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే 95, 96, 97 అయితేనే ఉన్నాయి, ఈ తప్పులు చేస్తూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు, అప్పుడు హెచ్చరిక చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ, శిశుపాల సావధాన్, జాగ్రత్త, మితిమీరుతున్నావు, నేను ఓపిక పడుతున్నాను, 100 తప్పులు అయ్యాయో నీ తల ఎగిరిపోతుంది అని మొదలే సావధానం చేశాడు, హెచ్చరిక చేశాడు. అయినా కానీ ఇంకా మరీ రెచ్చిపోయాడు ఆ శిశుపాలుడు. రెచ్చిపోయి మరీ తిడుతూ ఉండగా భగవంతుడు లెక్క పెడుతూనే ఉన్నాడు. 98, 99, 100 బాస్. 100 అయ్యి ఎప్పుడైతే మళ్ళీ నోరు తెరిచిండోవాడు, నోరు తెరవక ముందుకే శిరచ్ఛేదం చేశాడు. సుదర్శన చక్రంతో శిరచ్ఛేదం చేశాడు. చూసారా? మరి ఎంతకని ఓపిక పట్టమన్నావు భగవంతునికి కూడా కదా. మితిమీరిపోయిన తర్వాత దుష్టులను శిక్షించవలసి వచ్చింది కదా. రావణాసురుడు వాడు అంతటి గొప్పవాడు, పండితుడు, శాస్త్రజ్ఞుడు, బలవంతుడు, బ్రాహ్మణుడు ఉన్నాడు. వాడు రాక్షసుడు కాదు, రావణాసురుడు అంటే బ్రాహ్మణుడు ఉన్నాడు. అటువంటి వాడు కూడా మితిమీరినందువల్ల వాడిని చంపవలసి వచ్చింది. చూసారా? కంసుని కూడా ఎన్నో రకాలుగా వాడు ఇంకా తెలుసుకుంటాడు అని వేచి చూశాడు భగవంతుడు. కానీ వాడు మితిమీరిపోయాడు. మరి ఓవర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు భగవంతుడు? చంపేశాడు అంతే. అందువల్ల ఓపికకు కూడా ఒక మర్యాద ఉంటుంది. ఎంతవరకు ఓపిక పట్టాలి, దానికి మర్యాద వరకే ఓపిక పట్టాలి. మర్యాద మీరిన తర్వాత వాళ్ళని శిక్షించక తప్పదు అని భగవంతుడు. ఎందుకంటే భగవంతుని యొక్క అవతారమే ఎందుకు వచ్చింది? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ధర్మాన్ని రక్షించడం కోసము, అధర్మాన్ని నాశనం చేయటం కోసము, శిష్టులను రక్షించడం కోసము, దుష్టులను శిక్షించడం కోసము అవతారానికి వచ్చిన అని భగవంతుడు స్వయంగా చెప్పాడు కదా. అందుకని ఎప్పుడైతే పాపుల యొక్క ఆగడాలు అధిగమించిపోతాయో, భూభారం అధికమైపోతుందో అప్పుడు మరి భగవంతుడు శిష్టులను రక్షించి దుష్టులను శిక్షించడం అనేటువంటి తన యొక్క అవతార కార్యాన్ని చేయక తప్పలేదు. అందువల్ల ఈ భగవంతుని దూషించేటువంటి వాళ్ళు నాశనమైపోదురుగాక అంటున్నాడు. నానా ప్రసాదలబ్ధమైనటువంటి మానవ జన్మను వ్యర్థం చేసుకుంటున్నారు అంటున్నాడు కదా. మనుష్య జన్మ మనం ఎన్నో జన్మల్లా చేసుకున్నటువంటి పుణ్యం యొక్క ఫలమా అంటూ ఈ మనుష్య జన్మ వచ్చింది. మరి ఇటువంటి జన్మను విషయాల కోసము, అనాత్మ సంబంధమైనటువంటి వస్తువుల కోసము ఈ శరీరాన్ని మనము దురుపయోగం చేసినట్లయితే మరి మన శరీరాన్ని తీసుకొని ఎందుకు వచ్చినట్లు కదా. ఈ మానవ జన్మ చాలా దుర్లభమైంది అని మనకు శాస్త్రం చెప్తుంది. జంతువునాం నరజన్మ దుర్లభం. సకల ప్రాణికోట్లలో మనుష్య జన్మ చాలా ఉత్తమమైనటువంటి జన్మ. ఎందుకంటే భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి, భగవద్ భజన చేయడానికి, భగవత్ చింతన చేయడానికి మనుష్య జన్మనే యోగ్యమైనటువంటి జన్మ. మిగతా జన్మలన్నీ భోగభూములు. నరకంలో పాపాన్ని అనుభవిస్తారు, మరి దేవలోకంలో భోగాలు అనుభవిస్తారు. వాళ్ళకి కేవలం భోగభూములు మాత్రమే. భగవత్ చింతన చేయడము, శాస్త్ర అధ్యయనం చేయడము వాళ్ళకు కుదరదు, వాళ్ళకు అవకాశం లేదు. కేవలం మనుషులకు మాత్రమే శాస్త్రం విధానం చేసింది. అందుకని మనుషులు శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ శాస్త్రం ద్వారా భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకొని వారి జీవితాన్ని ధన్యం చేసుకోవాలని మనుష్య జన్మ ఇచ్చినాడు భగవంతుడు. మరి అటువంటి అమూల్యమైనటువంటి జన్మను మనం విషయోపభోగాలకు కనుక వినియోగించినట్లయితే మరి ఏం చేసిన వాళ్ళం అవుతాము? దురుపయోగం చేసిన వాళ్ళం అవుతాం. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? మళ్ళీ పూర్వంలాగా నరక యోనుల్లో, పశుపక్షాది యోనుల్లో పడేస్తాడు. క్షిపాం యజస్రం అశుభాన్ ఆసురి స్వేవయోనిసు అన్నాడు. నరక యోనుల్లో వాళ్ళని విసిరి కొడతా అన్నాడు. ఎందుకంటే ఈ మనుష్య జన్మను ఇస్తే వాళ్ళు ఉపయోగం చేసుకోలేదు. అటువంటప్పుడు మరి మళ్ళీ మనుష్య జన్మ ఎందుకు ఇస్తాను నేను? వేరే నీచ యోనుల్లో పశుపక్షాది శరీరాల్లో వాళ్ళకు పంపిస్తాను అన్నాడు భగవంతుడు. మనుష్యత్వాన్ని వృధా చేసి ఆత్మద్వేషులు, భగద్వేషులు అధోగతి పాలవుతున్నారు. తనను తాను ద్వేషించుకుంటున్నాడు, మరి భగవంతుని ద్వేషిస్తూ ఉన్నాడు. తనను తాను ఏ విధంగా ద్వేషించుకుంటున్నాడు అంటే తన స్వరూపాన్ని తాను తెలుసుకోకపోవడమే ద్వేషించుకొనుట. తానెవరు కదా, ఈ మనుష్య శరీరంతోనే వచ్చాను, జన్మించాను, ఈ జన్మించినటువంటి నేను ఎవరిని అది తెలుసుకోవాలి కదా. తానెవరో తనకు తెలియకుండా ఈ శరీరాన్ని తీసుకొని ఎందుకు వచ్చినట్టు చెప్పండి. అందువల్ల మొదలు తనను తెలుసుకోవాలి, ఆ తర్వాత భగవంతుడు ఎవరు తెలుసుకోవాలి, ఆ తర్వాత భగవత్ సాయుధ్యాన్ని పొందాలి. అందుకోసము ఈ శరీరం మనకు ప్రాప్తమైంది. ఆ పని చేస్తలేరు ఈ ఆసురీ మానవులు అని అంటున్నాడు. ఒక సాధు మహాత్ముడు అడవిలో ఏకాంతంగా కుటీరం ఏర్పరచుకొని సాధన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక ఎలుక భయపడుతూ వచ్చి ఆయన ఒడిలో దాచుకుంది. వచ్చి ఒడిలో కూర్చుంది ఎలుక వచ్చి. అతడు ధ్యానం చేస్తున్నవాడు అలా కళ్ళు తెరిచి చూస్తే ఆ ఎలుక తన ఒడిలో ఉంది. ఏమే ఎలుక, ఎందుకు వచ్చావు, నా ఒడిలో ఎందుకు వచ్చావు అని అడిగినాడు. అడిగితే, చూడు స్వామీజీ, ఇగో నన్ను కుక్క వెంటాడుతుంది, ఆ కుక్క నన్ను చంపేటట్లు ఉన్నది, కొంచెం నన్ను రక్షించవా అన్నాడు. సరే ఉండు అని ఆ కుటీరంలోనే ఉంచుకున్నాడు. ఆ తర్వాత ఆ ఎలుక అడిగింది, చూడు స్వామీజీ, నేను బయటకు వెళితే ఆ కుక్కలు నన్ను తరిమి నన్ను చంపేట్లాగా ఉన్నాయి, వాళ్ళతో భయం లేకుండా, ఆ కుక్కలతో భయం లేకుండా నన్ను కూడా కుక్కలాగా చేయవా అని అడిగింది. నన్ను కూడా కుక్కలాగా అంటే కుక్క శరీరాన్ని నాకు ప్రసాదించు, నాకు కుక్క శరీరాన్ని ప్రసాదిస్తే ఇక ఆ కుక్కలతో నాకు భయం ఉండదు అని అంటే ఆ మహాత్ముడు సిద్ధపురుషుడు కాబట్టి ఆ ఎలుకను కుక్కలాగా చేశాడు. కుక్క శరీరాన్ని ఆ ఎలుకకు ప్రసాదించాడు. ఇక నిర్భయంగా ఏ కుక్కలతో భయం లేదు అని చెప్పి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే అప్పుడు ఒక పులి వెంబడి పడింది. ఆ కుక్క వెంబడి పులి వెంబడి పడేసరికి భయపడి మళ్ళీ ఉరుకుతూ వచ్చి మళ్ళీ ఆ
ఆ సాధువు దగ్గర వెనుక దాక్కొని స్వామి స్వామి నన్ను రక్షించు, పులి వెంబడి పడింది నాకు అని అంటే, సరే సరే ఉండు నేను పులిని ఆపుతానులే అని అంటే, లేదు స్వామి నేను ఆహారం కోసమైనా బయటికి వెళ్ళాలి కదా, మరి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ పులి నా వెంబడి పడితే ఎట్లా, అందుకని ఆ పులి భయం లేకుండా నాకు కూడా పులిని చెయ్యి అన్నది. అది నాకు కూడా పులి శరీరాన్ని ప్రసాదించు అంది. తథాస్తు అన్నాడు ఆ మహాత్ముడు. పులిని చేశాడు. పులిని చేసిన తర్వాత అది అనుకున్నది, చూడు నాలాగానే ఎవరైనా వచ్చి అతను బ్రతిమలాడితే ఆ ఎలుకనో కుక్కనో మళ్ళీ పులిని చేయొచ్చు కదా, ఆ పులిని చేస్తే ఆ పులికి నాకు మళ్ళీ ఒక పందెమే కదా, పోటీ కదా. ఒకవేళ ఆ పులే గట్టి బలం గలదైతే నన్ను చంపుతుందే కదా. అందుకని ఈ మహాత్ముడు కనుక ఉన్నట్లయితే వేరే జీవిని కూడా పులిని చేస్తాడు. అందుకని ఆ వేరే పులితోనే నాకు బెడద లేకుండా ఈ మహాత్ముడినే మింగేస్తే ఒడిసిపోతుంది కదా అనుకున్నది కదా. ఈ మహాత్ముడినే మింగేస్తే ఒడిసిపోతుంది కదా. చూడు చేసిన మేలు మరిచే వాళ్ళు ఇట్లా ఉంటారు. ఇది ఎవరి స్వభావం అంటే రాక్షసుల యొక్క స్వభావం ఇట్లా ఉంటుంది. అప్పుడు ఆ సిద్ధపురుషుడు దాని మనసులో ఏమనుకుంటుంది అతనికి తెలిసింది. ఎందుకంటే సిద్ధ పురుషుడు ఉన్నాడు, అందరు హృదయాల్లో ఎవరు ఏమనుకునేది కూడా తెలుస్తుంది అతనికి. అప్పుడు ఆ పులి ఏమనుకునేది తెలిసింది. ఓహో ఇది ఇంత పనికి వచ్చిందా అని దాన్ని మళ్ళీ పూర్వంలాగా ఎలుకం చేశాడు కదా. పూర్వంలాగా ఎలుకం చేశాడు. అయ్యో స్వామి స్వామి ఇంత పని చేతి నీ పని అంతే, ఎందుకంటే నీ గతి అంతే, చస్తే చావుపో అన్నాడు. ఏం చేస్తాడు మరి కదా. మేలు చేసిన వానికే కీడు తలపెట్టేటువంటి బుద్ధి ఉన్నది నీ దగ్గర, మరి ఇక నీకు ఏం చేయాలి, నేను నీకు అదే గతి పో అన్నాడు. అట్లా భగవంతుడు కూడా మనకు అమూల్యమైన శరీరాన్ని ఇచ్చాడు కదా. ఇచ్చిన తర్వాత మనం ఏమంటున్నాం, వాడు దేవుడు ఏడున్నాడు, ఉంటే కనపడాలి, చూపెడతావా అని మాకు అడుగుతారు వచ్చి. భగవంతుడు ఉంటే చూపెట్టు, ఉంటే చూపెట్టు, ఏడున్నాడు దేవుడు, దేవుడు లేడు ఏం లేడు అని దేవుణ్ణే ద్వేషిస్తాడు వీడు. మరి భగవంతుడినే ద్వేషించిన తర్వాత భగవంతుడు తెలియదు కూడా ఏం చేస్తాడు, మళ్ళీ కుక్క నక్క లోపల పంపిస్తాడు. చలో జావ్ ఉదరి జావ్, అదన్నమాట. అందుకని మరి మనుష్య శరీరానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, భగవంతుడు మనకు వరప్రసాదంగా ఈ అమూల్యమైన శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరం ద్వారా ఏం చేయాలి, భగవద్ భజన చేయాలి, భగవత్ చింతన చేయాలి, భగవత్ సాక్షాత్కారం చేసుకోవాలి, సద్గ్రంథ పఠనం చేయాలి, భగవద్గీత చదువుకోవాలి, భగవద్గీత వినాలి, మహాత్ముల సహవాసం చేయాలి, సాన్నిధ్యంలో ఉండాలి, మహాత్ముల సేవ చేయాలి. ఇటువంటి పనులు చేసేందుకు మనకు శరీరం ఇచ్చాడే కానీ కేవలం భోగాల కోసం ఇచ్చిండా మనకు శరీరం. కేవలం భోగాల కోసమే ఇచ్చేది ఉంటే ఆ భోగాలు ఏవో వేరే జీవులు కూడా అనుభవిస్తున్నాయి కదా, మరి భోగాల కోసం ఈ శరీరమే ఇవ్వాలని ఏముంది. అందువల్ల మనము బాగా విచారం చేయాలన్నమాట. చేసి మన స్వరూపం ఏమిటి, మనం ఎందుకు వచ్చాము, మన కర్తవ్యం ఏమిటి విచారించి మన కర్తవ్యాన్ని నెరవేర్చుకోవాలి. అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారికెల్లా తొలగొట్ట అని ఏమో అన్నది. ఇది యశోదాభిరామ వినరం వేమన పద్యం. అల్పబుద్ధివానికి అధికారం ఇస్తే ఏమవుతుంది, దొడ్డవారికెల్లా తొలగొట్టు అంటాడు. మంచి మంచి వాళ్ళనే తొలగొడతాడు, వెళ్ళిపోంపంటాడు, బయటకు వెళ్ళగొడతాడు కదా. అట్లా ఎక్కడో బయట కూడా జరుగుతలేవు ఇట్లాంటి పనులు, ఆశ్రమాలలోనే జరుగుతూ ఉన్నాయి. సాధువుల్లోనే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. సాధువేషాలు ఉన్నాయి, కానీ ఆ సాధువేషాలు ఎటువంటివి అంటే రావణాసురుడు కూడా సాధువేషం వేసిండా లేదా, రావణాసురుడు సాధువేషం వేసిండా లేదా, సీతమ్మ వారిని అపహరించుకుపోవడానికి అట్లాంటి వేషాలు అన్నమాట ఇది. అందుకని సాధువులలో కూడా ఇట్లాంటి లక్షణాలు కలిగినటువంటి వారు ఉన్నారు. వేషాలు సాధువులు, కానీ లోన మాత్రము ఇటువంటి దుర్మార్గం పనులు ఉంటాయి. కాబట్టి జన్మ జాతకము పరమాత్మకు తెలుసు. కాబట్టి మనకు ఎటువంటి వానికి ఎటువంటి జన్మ ఇవ్వాలి, ఎటువంటి భోగాన్ని ఇవ్వాలి, వాన్ని ఏ యోనిలోకి పంపాలి అని భగవంతుడు వాని యొక్క జాతకం చూసి వాని కర్మానుసారంగా అక్కడ పంపిస్తాడు అంతే. కానీ ఎవరైతే భగవంతుని ఆశ్రయిస్తారో మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని భగవంతుడు అన్నాడు. కాబట్టి నన్నెవరైతే శరణాగతి పొందుతారో వారు ఈ మాయ నుంచి దాటుతారు అని చెప్పినాడు. అందువల్ల భగవంతునికి శరణాగతి కావాలి.
గరుడ పురాణంలో ఒక శ్లోకం ఉంది. ఇహైవ నరకవ్యాధేః చికిత్సాం న కరోతి యః గత్వా నిరౌషధం స్థానం స రుజః కిం కరిష్యతి. చూడు, మన ఊళ్ళోనే ఒక మంచి వైద్యుడు ఉన్నాడు ఈ కొత్తపేటలో. మరి ఔషధాలు కూడా ఉన్నాయి. ఈ వైద్యుడు ఉన్నాడు, మంచిగా చికిత్స చేసేటువంటి సౌకర్యం ఉన్నది, ఔషధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండగా ఈ రోగి ఒకడు ఉన్నాడు. ఆ రోగి ఈ వైద్యుడిని వదిలిపెట్టి, ఈ ఔషధాలను వదిలిపెట్టి ఎక్కడ వైద్యుడు లేనటువంటి ఊరికి పోయినాడు. అక్కడ పోయి ఏం చేస్తాడు వీడు? రోగం నయమవుతుందా? కాదు. అట్లా ఇక్కడ గరుడ పురాణంలో ఆ గరుడ భగవాన్ అంటాడు, ఇహైవ నరక వ్యాధేః చికిత్సాం న కరోతి యః. ఈ మనుష్య జన్మంలోనే మన యొక్క జన్మ మరణ రూప రోగం, భవరోగం అంటారు దీనికి. భవం అంటే పుట్టుట, చచ్చుట, జన్మ. ఈ జన్మ మరణ రూప రోగం ఏదైతే ఉందో దీనికి చికిత్స మనుష్య శరీరంలోనే ఉంది. మనుష్యుడిగా ఉన్నప్పుడే సద్గురువు, సత్శాస్త్రాలు అనేటువంటి వైద్యులు ఉన్నారు. ఇక్కడ బ్రహ్మజ్ఞానం అనేటువంటి ఔషధం ఉంది. ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి ఔషధాన్ని సేవించకుండా, మహాత్ములు అనేటువంటి వైద్యులను ఆశ్రయించకుండా ఎవడైతే ఈ వైద్యులు, ఔషధాలు లేనటువంటి నరకయోనుల్లో పోతే అక్కడ వీడిని రక్షించేది ఎవడు, వీడిని రోగాన్ని పోగొట్టేది ఎవడు అంటాడు కదా. నరకయోనుల లోపల పోతే అక్కడ గురువు ఎక్కడ ఉన్నాడు, శాస్త్రాలు ఎక్కడ ఉన్నాయి, నీకు ఆత్మజ్ఞానం ఎవరు బోధిస్తారు, నీ రోగం ఎలా నయమవుతుంది? కాదు. పోనీ దేవలోకం పోయావనుకో, నువ్వు మంచి పుణ్యం చేసుకున్నావు, పుణ్యం చేసుకుంటే దేవలోకం పోయావు, స్వర్గలోకం పోయావు. పోతే మాత్రం అక్కడ గురువులు బోధించే వాళ్ళు లేరు, సత్శాస్త్రం లేదు. అక్కడ కేవలం భోగాలు అనుభవించుటే తప్ప మరొక గురువులు, శాస్త్రాలు ఎవరు లేరు అక్కడ. అక్కడ పోయి మాత్రం ఏం చేస్తావు? నీ భవరోగానికి మందు ఎవరిస్తారు? జ్ఞానం అనేటువంటి ఔషధాన్ని ఎవరిస్తారు నీకు? ఆ దేవలోకం పోయినా కూడా నీ పుణ్యం ఉన్నంత వరకే ఉంటావు. పుణ్యం కాస్త క్షీణించిందంటే మళ్ళీ జన్మకు రావాల్సిందే. జన్మ మరణ రూప సంసారం తప్పుతుందా? తప్పదు. అందుకని బ్రహ్మజ్ఞానం అనేటువంటి ఔషధము, మరి గురుదేవులు అనేటువంటి వైద్యులు మనకు ఈ మనుష్య లోకంలోనే ఉన్నారు. కాబట్టి ఇక్కడే మనం భవరోగానికి చికిత్స చేసుకోవాలి. అంటే మళ్ళీ పుట్టుట, చచ్చుట అనేటువంటి రోగం లేకుండా ఇప్పుడే చేసుకోవాలి. దానికి ఒకటే ఒక ఔషధం. ఏమిటి అని అంటే బ్రహ్మజ్ఞానం అనేటువంటి ఔషధం. దాన్ని సంపాదించుకోవాలి. ఈ విధంగా మానవ జన్మ నుండి కాలు జారిందా ఇక మరి తట్టుకోవడం కష్టము అంటాడు. మనుష్య శరీరాన్ని దురుపయోగం చేసి మనం కాలు జారేసుకున్నామా అని అంటే ఇక మళ్ళీ ఈ జన్మ దొరికేది కష్టం. మళ్ళీ ఈ ఛాన్సు దొరుకుతుందని హామీ చెప్పలేను అంటాడు భగవంతుడు. భగవత్ ప్రాప్తికి అయోగ్యమైన ఎన్ని జన్మలు వస్తే మాత్రం ఏం లాభం? భగవత్ ప్రాప్తిని పొందడానికి అయోగ్యమైనటువంటి జన్మలు ఎన్నో ఉన్నాయి. మొత్తం 84 లక్షల శరీరాలు, 84 లక్షల జన్మలు ఉంటాయి. అందులో ఒక మానవ జన్మలో తప్ప మరి ఏ జన్మలో కూడా మనం తరించేటువంటి ఉపాయం లేదు ఇక్కడ. మరి ఎన్ని జన్మలు వస్తే మాత్రం ఏం లాభం చెప్పండి? అసలైనటువంటి మనుష్య జన్మను మనము దురుపయోగం చేసుకొని మరి ఈ అవకాశం లేనటువంటి వేరే జన్మల్లో పోతే మాత్రం ఏం ఉపయోగం చెప్పండి? దేవతాయోనిని సంపాదించుకున్నా కానీ బ్రహ్మజ్ఞానం దొరకదు. అక్కడ అమృతం దొరుకుతుంది కానీ బ్రహ్మజ్ఞానం దొరకదు. అమృతం తాగినా కానీ వానికి సాగు తప్పది. ఎందుకు? అమృతం తాగితే అమరులైపోతారు కదా అని చెప్తారు కదా. అంటే ఆ అమరత్వం కూడా ఎంతవరకు అంటే ప్రళయ పర్యంతం వరకే. ఆ భూత సంప్లవం ప్రాప్తం అమృతత్వం హి కల్పతే అని విష్ణు పురాణం చెప్తూ ఉంది. ప్రళయ పర్యంతమే వారి యొక్క అమృతత్వం. ఆ తర్వాత ప్రళయంలో వాళ్ళు కూడా నాశనం కావాల్సిందే. చివరికి బ్రహ్మదేవుడు కూడా నాశనం కావాల్సిందే. వాని ఆయుస్సు కూడా 100 సంవత్సరాలు. అంటే మన మనుషుల్లాగా కాదు, వాళ్ళకు 100 సంవత్సరాలు అంటే కల్పాల పర్యంతం ఉంటుంది. కొన్ని కల్పాల తర్వాతనైనా కానీ వారు కూడా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. మరి మోక్షం ఎక్కడ దొరుకుతుంది నీకు చెప్పు? ఏ దేవయోనికి పోయినా దొరకదు, ఏ నరకయోనికి పోయినా దొరకదు, ఎటువంటి ఉత్కృష్టమైన జన్మకు పోయినా ఈ మోక్షం అనేది దొరకదు. కేవలం మనుష్య జన్మలో మాత్రమే అవకాశం ఉంది. మరి ఇటువంటి అమూల్యమైనటువంటి జన్మను మనం వృధా చేసుకోకూడదు. అర్థమైందా? కాబట్టి భగవంతుడు ఇలా చేశాడని మనము అనకూడదు కదా. తర్వాత నీచయోనుల్లోకి మనకు పంపించిన తర్వాత అయ్యో భగవంతుడు నాకు అన్యాయం చేసిండు అని అంటే ఆయన ఏం అన్యాయం చేసిండు? నువ్వే అన్యాయం చేసుకున్నావు. నీకు మంచి అవకాశం ఇచ్చిన తర్వాత నువ్వు
దురుపయోగం చేసుకుంటే భగవంతుడిని తప్ప నీ తప్ప చెప్పండి, అవునా లేదా? కాబట్టి మరి మంచి అవకాశం ఇచ్చినందుకు మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు లోకంలో గోడను కట్టేటువంటి మేస్త్రి ఉంటాడు కదా, వాడు కట్టుకుంటూ పైకి పోతూ ఉంటాడు, అంతేనా లేదా? ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క తరు ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటూ పైకి పోతాడు. బావి తవ్వినోడు ఎటు పోతాడు? బావి తవ్వేవాడు కిందికి పోతాడు, అవునా లేదా? తవ్వుకుంటూ కిందికి పోతాడు. చూసారా? మరి మనం పైకి పోవాలన్నా కిందికి పోవాలన్నా చెప్పండి? పైకి పోవాలి. అందుకని మరి భగవంతుని మరిస్తే కిందికి పోతారు, భగవంతుని తలిస్తే పైకి పోతారు. మరి మీరు ఏదో నిర్ణయం చేసుకోండి. యథాకారి యథాచారి తథా భవతి. వేదం కూడా చెప్తుంది, ఎవడు ఏ విధంగా కర్మ చేస్తాడో వాడు కర్మానుసారంగానే వాడు తర్వాత జన్మల్లోకి పోతాడు. పాపకర్మ చేస్తే నీచ యోనుల్లోకి పోతాడు, పుణ్యకర్మ చేస్తే ఉత్తమ యోనుల్లోకి పోతాడు. మరి నీచ కర్మలు చేస్తే నీచ యోనుల్లో, ఉత్తమ కర్మలు చేస్తే ఉత్తమ యోనుల్లో పోయేటువంటి వాడు భగవంతుడు పంపిస్తున్నాడా, వీడే పోతున్నాడా? స్వయంగా వీడే చేసుకుంటున్నాడు. ఎవడు తోడుకున్న బావిలో వాడే పడతాడు అంటారు కదా మామూలుగా. అట్లేం పడరనుకో, ఏదో మామూలుగా అట్లా లోకంలో నానుడి కదా. వాడు చేసుకున్న కర్మ వాడే అనుభవిస్తాడు. చూసారా? ఈ విధంగా భగవంతుడు ఆసురీ సంపత్తి గురించి విస్తారంగా చెప్పాడు. చూసారా? భగవంతుని యొక్క భజన చేయాలి అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, మహాత్ములు చెప్తూ ఉన్నారు, పెద్దలు చెప్తూ ఉన్నారు, వారు ఆచరిస్తున్నారు. భగవద్ భజన చేసి భగవత్ సాయుధ్యాన్ని పొందుతూ ఉన్నారు. ఈ విషయంలో ఒక చిన్న పాట. శివ శివయని భజయించటి వారికి చిత్తము ఇలపై ఎక్కడిది, అవివేకం ఉన్నదిరిగెడి వారికి ఆత్మవిచారం ఎక్కడిది. చూడు, ఎల్లప్పుడూ శివనామస్మరణ చేసేటువంటి వాని చిత్తము ఇలపై ఉండదు. అంటే ఈ సంసారంలో ఉండదు. వానికి ఎక్కడుంటుంది? భగవంతుని యందు ఉంటుంది. నిరంతరం భగవంతుని యొక్క చింతన చేస్తూ ఉంటాడు, భగవంతుని భజన చేస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ శివ శివ శంకర రామ కృష్ణ అంటూ ఉంటాడు. ఇక అవివేకంతో తిరిగేటువంటి వానికి ఆత్మవిచారం ఉండదు అంటాడు. అవివేకం అంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదు అనేటువంటి విచారణ ఉండదు. చేయకూడనిది చేస్తాడు, చేయవలసింది చెయ్యడు. ఇది అవివేకం. అటువంటి వానికి ఆత్మవిచారం ఎక్కడ ఉంటుంది అంటాడు. పెద్దల తెలియని పెలుసు మానవుడు ఎద్దుగాక బుద్ధెక్కడిది, గద్దరి చేతులు మానని మోటుకు గంగా స్నానం ఎక్కడిది. చూడు, పెద్దలు మనకు బోధిస్తూ ఉన్నారు, నాయనా నీ జన్మ ధన్యం చేసుకోరా, భగవద్భజన చెయ్యరా, సద్గ్రంథాలు పఠన చెయ్యి, సాధువులను ఆశ్రయించు అని చెప్తూ ఉంటే వాళ్ళ మాటలైతే వినడు, కానీ ఉల్టా వాళ్ళకే పిడుసు మాటలు అంటాడు. ముసలోడా నీకేం తెలుతుందిరా, సావు దగ్గరకు వచ్చింది, ఓకే సావు గట్ల మాకేం చెప్తున్నావు నువ్వు అని వాళ్ళకే తిడుతారు. చూసారా? అటువంటి వానికి వాడు ఎద్దుగాక బుద్ధి ఎక్కడిది అంటాడు. అంతే కదా, మనకి బుద్ధి ఉన్నట్ట లేనట్ట? పెద్దలనే కోపగించిన వానికి బుద్ధి ఉన్నట్ట లేనట్ట? మరి అటువంటి వానికి ఏమనాలి? దున్నపోత అనాలి, అంతే కదా. ఎద్దంటే దున్నపోత అంటుంది ఒకటే కదా. దానికి ఏం వివేకం ఉంటుందా? వీనికి కూడా వివేకం లేదు. అంటే ఆ ఎద్దుకు వీనికి ఏం తేడా ఉంది చెప్పండి? గద్దరి చేతలు మానని మోటుకు గంగా స్నానం బెక్కడిది కదా. గద్దరి చేతలు అంటే గడుసు చేష్టలు చేసేటువంటి వానికి, మోటుగానికి గంగా స్నానంలో మునిగితే మాత్రం ఏమైనా పుణ్యం వస్తుందా వానికి? ఇప్పుడు గంగా స్నానంలో మునిగినంత మాత్రాన మనకు పుణ్యం వస్తుంది అని అంటే అందులో చేపలు ఎప్పటికి మునుగుతూనే ఉంటాయి, కప్పలు ఎప్పటికి మునుగుతూనే ఉంటాయి, పాములు మునుగుతూనే ఉంటాయి. మరి అవి పుణ్యాన్ని సంపాదించుకుంటానే చెప్పండి? మరి వీడు కూడా పోయి డుబుక్కున మునుగుతాడు, వస్తాడు, కానీ లోపల పాపం మాత్రం పోనీయాడు, పాప బుద్ధి మాత్రం పోనీయాడు. మందికి వంచన చేసేది, మోసన చేసేది, అబద్ధాలు ఆడేది అవి మాత్రం విడిచిపెట్టాడు కదా. తీర్థాలకు పోయి ఏదో ఒకటి విడిచిపెట్టాలి అంటారు కదా, ఉన్నది ఆ ప్రథం మీ దగ్గర ఆ సంప్రదాయం? తీర్థానికి పోయినప్పుడు ఏదో ఒకటి విడిచిపెట్టాలి అంటారు. లేదా ఇంట్లో ఎవరైనా తీరిపోయినారు అనుకో, అతన్ని బొక్కలు కలిపేందుకు కాశీకి పోతారు, అక్కడ ఇక్కడ పోతారు. పోయినప్పుడు
ఏదో ఒకటి విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? వీడు జీవితంలో ఎప్పుడు కూడా బెండకాయ తినలే. వీడి జీవితంలో ఎప్పుడు కూడా బెండకాయ తిన, అంత బంక ఉంటుంది, జిగట ఉంటుంది అని వానికి ఇష్టం లేదన్నమాట. అయితే ఏదో ఒకటి విడిచిపెట్టాలి కదా. అడిగి పోయి వాడు విడిచిపెట్టిండు. ఏది? బెండకాయ విడిచిపెట్టిండు కదా. చూసారా? ఇంకట్లాంటి విడిచిపెట్టదురా అంటే వాడు తిన్నది విడిచిపెడతాడు అన్నమాట. వాడు తినేటివి మాత్రం పెట్టుకున్నాడు మంచిగా కదా. అట్లా అందుకని గంగలో మునిగినంత మాత్రాన మనకు పుణ్యం రాదు. మంచి భావనతో గంగాదేవి పవిత్రమైనటువంటిది, సకల పాపాలు పోగొట్టేటువంటిది. మరి స్వర్గంలో ఉండేటువంటి గంగ మన భూమిలోకి వచ్చి మన జీవులందరినీ కూడా తరింపజేయడానికి వచ్చినటువంటి గంగా మాత. నేను ఈ గంగలో స్నానం చేసినట్లయితే నేను పునీతుడిని అయిపోతాను, నేను పవిత్రుడని అయిపోతాను అని చక్కగా ఆ గంగాదేవికి మొక్కి, ఇంకా సంస్కారవంతులైతే ఏం చేస్తారంటే పోయేటప్పుడు దుప్పలో పూలు తీసుకుపోతారు, హారతి కర్పూరం తీసుకుపోతారు, అగ్గిపెట్టె తీసుకుపోతారు, ఊదుబత్తీలు అగరబత్తీలు తీసుకెళ్తారు. వాళ్ళు స్నానం చేయక పూర్వమే మొదలు ఆ గంగాదేవికి ఊదుబత్తి ఆ అగరబత్తీలు అంటించి, ఆ కర్పూరం అంటించి, హారతి ఇచ్చి ఆ గంగాదేవికి చక్కగా మంచిగా మనస్ఫూర్తిగా మొక్కి ఆ పూలను దుప్పతో సహితంగా గంగా నదిలో వదిలేస్తారన్నమాట. అట్లా చేసిన తర్వాత అప్పుడు మొదలు గంగాదేవికి నమస్కారం చేసి ఆ గంగా నదిలో అడుగు పెడతారు. అట్లా ఆ భావనతో చేస్తే మన అంతఃకరణం శుద్ధమవుతుంది, మన పాపాలనే పోతాయి. అంతేగాని పోయేది డుబ్బుకు మునిగేది 3 సార్లు అంతే లేచేది వచ్చేది. కనీసము ఆ అర్ఘ్యమైనా ఇయ్యాడు వాడు. కనీసం నీళ్ళు ఎదురుగానే ఉన్నాయి కదా, గంగలనే ఉన్నాడు కదా వాడు. కనీసం దోసులతోనే నీళ్లు తీసుకొని ఆ సూర్య భగవానునికి అర్ఘ్యం కూడా ఇయ్యాడు వాడు. సంస్కారం లేదు, ఏం చేయమంటావు వానికి కదా. అటువంటి వాడు ఎట్లా పునీతుడవుతాడు చెప్పండి. ధర్మరాజు మరి మిగతా పాండవులందరూ కూడా తీర్థక్షేత్రాలకు వాళ్ళు వెళ్తూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్మను కూడా రమ్మని కబురు పంపినాడు ధర్మరాజు. హే కృష్ణ, ఎల్లప్పుడూ మీరు మా తోడుగా ఉంటారు కదా, మరి మేము తీర్థయాత్రలకు పోతున్నాం, మీరు కూడా మా తోడుగా వస్తే మాకు ఆనందంగా ఉంటుంది. అందుకని కృష్ణ నువ్వు కూడా రా అని కబురు పంపితే ఆ కృష్ణుడు మళ్ళీ లెటర్ రాశాడు, మళ్ళీ లేఖ రాశాడు. ధర్మరాజా, మీరు నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషము, కానీ నాకు ఇప్పుడు తీరిక లేదు. కానీ నా ప్రతినిధిగా నేను ఒకరిని పంపిస్తున్నాను. ఆ ప్రతినిధిని మీరు ఎక్కడ తీర్థంలో మీరు మునిగితే అక్కడ ఈ ప్రతినిధిని ఉంచండి. ఏ దేవునికి మొక్కితే ఆ దేవుని పాదాల దగ్గర ఉంచండి. అందుకని నేను ప్రతినిధిని పంపిస్తున్నా, నా తరఫున మరి భద్రంగా తీసుకెళ్ళి రండి అని అన్నాడు. భద్రంగా తీసుకెళ్ళి భద్రంగా తీసుకురండి అని ఆ కృష్ణుడు ఒక సొరకాయ పంపించాడు. ప్రతినిధి ఎవరు? సొరకాయ. ఎటువంటి సొరకాయ? చేదు సొరకాయ. చేదు సొరకాయలు ఉంటాయి కొన్ని, అవి పొడుగ్గా ఉండవు. ఆ పాముల వాళ్ళు పాడేటువంటి అవి ఉంటాయి చూడు, పాముల వాళ్ళు పీక బుర్ర, అవి ఇట్లా ఉంటాయి. ఇట్లా కింద దొడ్డుగా ఉంటుంది, నడమ సన్నం ఉంటుంది, మళ్ళీ మీద కొంచెం దొడ్డుగా ఎలుపుగా ఉంటుంది. అట్లాంటి సొరకాయ అన్నమాట. అది పంపించాడు ప్రతినిధిగా కృష్ణుడు. సరే భగవంతుడు పంపించాడు కదా తన ప్రతినిధిగా అని చెప్పి ఇక దాన్ని తీసుకెళ్ళారు, వెంట తీసుకెళ్ళారు తీర్థయాత్రలకు. వారు ఏ తీర్థంలో మునిగితే ఆ తీర్థంలో దాన్ని ముంచారు. ఏ దేవునికి మొక్కితే ఆ దేవుని దగ్గర దానికి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ తీసుకొచ్చారు. అన్ని క్షేత్రాలన్నీ తిరిగి వాళ్ళు మళ్ళీ హస్తినాపురానికి వచ్చారు. వచ్చిన తర్వాత మరి తీర్థయాత్రలు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మనోళ్ళు ఏం చేస్తారు, ఆ దేవుణ్ణి సాగదోలుతామంటారు. అంటే వచ్చి ఒక కార్యక్రమం చేస్తారు. ఆ దేవునికి ఆ క్షేత్రాల్లో దేవుణ్ణి తెచ్చుకుంటారు, ఫోటో ఏదో విగ్రహమో ఒక మూర్తి ఒకటి తెచ్చుకుంటారు. దాన్ని అక్కడ మన ఇంట్లో ఉన్నటువంటి ఏదో పూజా గది వగేరా ఉంటుంది కదా, అక్కడ పెట్టి పూజ వగేరా చేసి ఇక ఆ వంటలు వగేరా చేసి తన మిత్రులను కొంత బంధువు బలుగులను వాళ్ళని అందరినీ పిలిపించుకొని వాళ్ళకు భోజనాలు వడ్డించిన తర్వాత ఇక భగవంతుని ఇక నీ దారికి నువ్వు, ఇక మా ఇంటికి మేము వచ్చినాం, ఇక నీ ఇంటికి నువ్వు అని అతన్ని పంపిస్తారు. అది ఇక్కడ ఉన్నదో లేదో మీకు ప్రత సోలాపూర్లో ఉన్నది అట్లా అన్నమాట. ఉందా? ఇక మా ఇంటికి మేము వచ్చినాము క్షేమంగా నీ అనుగ్రహంతో, ఇప్పుడు నీ ఇంటికి నువ్వు ఇక
అని వెళ్ళగొడతారు దేవుడిని. అంటే ఇంట్లో ఉంచుకోవద్దు కదా, దేవుడు ఇంట్లో ఉండొద్దని వెళ్ళగొడతారు అన్నమాట. అట్లా ఈ ధర్మరాజు కూడా కార్యక్రమం చేశాడు. బాగా కార్యక్రమం చేసి సాధువులను, సత్పురుషులను, బ్రహ్మచారులను, బ్రాహ్మణులను, ఆ మహాత్ములను పిలిపించాడు. మరి బంధువులు అందరినీ పిలిపించాడు. అదేవిధంగా శ్రీకృష్ణుని కూడా కబురు పంపినాడు. అయ్యా కృష్ణ, మేము తీర్థయాత్రలు ముగించుకొని మళ్ళీ వచ్చాము, ఇప్పుడు మేము సత్కార్య సమారంభం చేస్తున్నాము, ఈ కార్యక్రమానికి మీరు తప్పకుండా హాజరు కావాలి అని కబురు పంపితే కృష్ణుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక అందరికీ వంటలు చేస్తున్నారు. ఆ వంటలు చేసేటప్పుడు కృష్ణుడు అన్నాడు, ధర్మరాజా, నేను ఒక ప్రతినిధిని పంపించాను కదా, ఎక్కడ తెచ్చారా భద్రంగా, ఎక్కడైనా వదిలేశారా? ఓ తెచ్చాము స్వామీజీ. మీ ప్రతినిధిని మేము ఎట్లా కూడగొడతాము? తెచ్చాము స్వామీజీ. అయిన దాన్ని మీరు మంచిగా తరిగి, సొరకాయ కదా అది, దాన్ని మంచిగా తరిగి కూరగాయ చేయండి అన్నాడు. సరే స్వామీజీ అని కూరగాయ చేపించాడు. చేపించిన తర్వాత ఇక అందరికీ వడ్డిస్తున్నప్పుడు ఈ కూరగాయ కూడా అందరికీ కొంచెం కొంచెం ప్రసాద రూపంలో, అది ఒకటే సొరకాయ ఎంతమందికి అవుతుంది, ఏదో ప్రసాద రూపంలో చిన్న చెంచా స్పూన్తో వేశారు అందరికీ. వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే అది కూడా తింటారే కదా, తినమని పెట్టారు కదా, తింటారే కదా. తింటే ఎట్లుంటుంది? అది చేదు ఉంటుంది. అందరూ థూ థూ థూ, ఏం భోజనం పెట్టినావు, ఏం చేసినావు, మమ్మల్ని పిలిచి అవమానం చేస్తావా, ఇటువంటి భోజనం పెడతావా అని అందరూ భోజనం నుంచి లేచారు. అప్పుడు ధర్మరాజుకు భయం అయింది. ఎందుకంటే భోజనం నుంచి లేస్తే ఎంత అపచారం కదా, భోజనం తినమని పెట్టి వాళ్ళకు తినకుండా చేస్తే ఎంత అపచారం, అయ్యో ఎంత అనర్థం జరిగింది, ఎంత పాపం వస్తుంది, నేను తీర్థాలు తిరిగిన పుణ్యం కూడా మొత్తం పోతుంది, ఉల్టా పాపం వస్తుంది నాకు, ఎంత అపచారం ఎట్లయింది అని అంటే, ఇగో ఈ కూరగాయ చూడండి, ఏం కూరగాయ పెట్టినారు మీరు, అంత చేదు కూరగాయ పెట్టినారు అని అందరంటే, ఏమిటి అది కూరగాయ అని చెప్తే అది ప్రతినిధి. ఓహో ఇది ఎవరిచ్చారు మనకు? కృష్ణుడు ఇచ్చాడు. అప్పుడు కృష్ణుని దగ్గరికి వచ్చాడు. కృష్ణ ఏమి ఇచ్చినావు నువ్వు, ఏం వండమని చెప్పినావు అని అంటే, అయ్యో గట్లయిపోయిందా, నేను తీయగైంది అనుకున్నా అంటాడు. ఎందుకంటే మీరు ప్రతి తీర్థంలో ముంచారు కదా, ప్రతి తీర్థంలో మీరు దాన్ని ముంచారు, ప్రతి దేవుని దగ్గర దర్శనం చేపించారు, ఇన్ని తీర్థాల్లో దాన్ని ముంచిన తర్వాత దాన్ని చేదు పొయ్యి అది తీయ కావచ్చు నేను అనుకొని వండమని చెప్పిన, గిట్లుంటుందని నాకేమెరక అన్నాడు కదా. అట్లా మనము మనలోపని చేదు మనలోనే పెట్టుకొని కదా, దుష్టమైనటువంటి స్వభావాలు, కోపతాపాలు, రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలు మన లోపల మనమే పెట్టుకొని గంగలో మునిగితే మాత్రమే పునీతుడవైతావా చెప్పు? కావు. అందుకని మనం మనస్ఫూర్తిగా వాటిని తొలగదీసుకోవాలి. అందుకని ఏ గంగా స్నానం మునిగినా కానీ ఏం లాభం లేదు. మనల్ని మనం మార్చుకోవాలి, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, మనం మారాలి. అంతేగాని మనం కేవలం తీర్థయాత్రలు తిరిగి ఆ దేవునికి ఈ దేవునికి మొక్కినంత మాత్రాన ఏం ఉపయోగం లేదు. దాన ధర్మములు చేయని లోభికి దయగుణ కనికరమెక్కడిది, మానహీనుడగు దుర్మార్గునికి మంచి నడవడి ఎక్కడిది. చూడు, దానము లేదు అయింది కదా, చదివి వదులుతా, అర్థం మీరు తెలుసుకోండి. పరపురుషుణ్ణి గాని బ్రహ్మయులేమకు పతివ్రతమని మహిమెక్కడిది, ఇరుగు పొరుగు కడకేగేవానికి ఇంటి మీది జోలెక్కడిది, పెండను మెదిలే కీటకంబునకు బెల్లము రుచి ఇంకెక్కడిది, తిండిపోతునకు కుండ మీది కుచి దేవునిపై మనసెక్కడిది, పరగరోతదిని ఊరబందికి పరమాన్నము కాంక్షెక్కడిది, పాసిగ గురు ఉపదేశము నొందిన వారికి నరకం బెక్కడిది కదా. చివరికి గురుదేవుని యొక్క ఉపదేశం కనుక పొందినట్లయితే ఇక వానికి నరకం అనేది ఉండదు, మళ్ళీ జన్మ అంటూ ఉండదు. అందుకని గురుదేవుని ఆశ్రయించి సద్గ్రంథాలను మనము శ్రవణం చేసి, సత్సంగాలు చేసి, భగవంతుని యొక్క చింతన చేసి భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి. అప్పుడు కానీ మనకు జన్మవన రూప సంసారం అనేది ఇక ఉండదు, మళ్ళీ పుట్టుట చచ్చుట అనేది ఉండదు. ఈ విధంగా మనము యథామతిగా ఈ 16వ అధ్యాయంలో ఆసురీ గుణాలంటే ఏ విధంగా ఉంటాయి భగవంతుడు విస్తారంగా మనకు తెలియజేశాడు. మరి అటువంటి ఆసురీ గుణాలు ఒకవేళ 1, 2 మనలో కనుక ఉన్నట్లయితే మన అంతఃకరణాన్ని మనం పరిశోధన చేసుకొని అలాంటి గుణాలు కనుక ఉన్నట్లయితే వాటిని తీసేసుకొని
మనము దైవీ సంపత్తిని ప్రాప్తం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తూ ఈనాటికి సత్సంగం ముగిస్తున్నాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.